హాయ్ అండి, నా పేరు రమ్య నూకల. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఆల్సో. మోకాళ్ళ నొప్పులు అంటే ప్రతి జాయింట్ దగ్గర ఉండే పెయిన్స్ కదా. ఇవి గుజ్జు అరుగుదల మాత్రమే మనం ఏమనుకుంటాం అంటే మన కాళ్ళల్లో ఉండే గుజ్జు పోవడం వల్లనే నొప్పులు వస్తాయి అనుకుంటాము, కానీ కాదు. ఇవి రెండు రకాలుగా వస్తాయి అన్నట్లు. ఈ జాయింట్స్ పెయిన్ అనేవి రెండు విధాలు ఉంటాయి. మనం దీన్ని ఇంగ్లీష్లో ఆర్థరైటిస్ అని అంటారు. అంటే మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళలో గుజ్జు కావచ్చు, లేదు అంటే ఈ చుట్టుముట్టు ఉండే ఎముకలు కావచ్చు, దాన్ని ఆర్థరైటిస్ అంటారు. ఇవి రెండు రకాలు. ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే రీజనరేటివ్ ఆర్థరైటిస్, వయసు పెరిగే కొద్దీ వచ్చే మోకాళ్ళ నొప్పులు. రెండోది సెకండరీ ఆర్థరైటిస్. ఇది ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, లేదా ఆర్థరైటిస్, లేదా కీళ్ళవాతము, గౌటు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ఇవి వస్తాయి. అయితే ఇవి ఎందుకు వస్తాయి, ఆర్థరైటిస్ అనేవి ఎందుకు వస్తాయి అంటే మన లోపల విటమిన్ డి కానీ, కాల్షియం కానీ, లేదంటే కణాలు దృఢంగా ఉండకపోవడం, వాటి నుంచి కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇది ముందు ఏ విధంగా తెలుసుకోవాలంటే మనం సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి విటమిన్ డి టెస్టు, కాల్షియం టెస్టు, తర్వాత బోన్ డెన్సిటోమెట్రీ అంటే ఎముకల సాంద్రత, మన ఎముకల సాంద్రత ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకటి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకు మోకాళ్ళ నొప్పులు రావు. సరే, మరి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా వస్తాయి అంటే ఇది ఉంటుంది కదా, ఇవి వచ్చేసి లిగమెంట్స్ అంటారు. తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇవి కుషన్స్లా ఉంటాయి. ఈ మధ్యలో మనకు గుజ్జు ఫామ్ అవుతుంది. ఇది మనం నడుస్తుంటాం కదా, నడిచినప్పుడు మన కాళ్ళు ఉంటాయి కదా, ఈ విధంగా ఇలా ఇలా ఇలా. ఇప్పుడు మనం మోకాలు నడిచేటప్పుడు ఇలా అవుతుంటాయి కదా, ఇలా అయ్యేటప్పుడు పక్కన దానికి స్ప్రింగ్ లాగా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు కదలడానికి. మన ఎముకల సాంద్రత తగ్గినప్పుడు అని, అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, లేదు అంటే కాల్షియం తగ్గినా, లేదు అంటే ఈ ఎముకల సాంద్రత అంటే ఏమంటారు బోన్ డెన్సిటోమెట్రీ ఉన్నా కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఇవి పెచ్చులుగా ఊడిపడతాయి. లేదు అంటే ఇది డ్యామేజ్ అవుతుంది, లేదు అంటే ఈ కుషన్స్ ఉంటాయి కదా, ఇవి డ్యామేజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, మనకు ఇట్లా నడిచేటప్పుడు కిచ్ 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 అని ఇట్లా నడుస్తుంటాం కదా, మోకాళ్ళతోటి నడిచేటప్పుడు కిచ్ 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 అని సౌండ్ వస్తుంది. పెయిన్ బాగా ఉన్న వాళ్ళకి వస్తుంది. సరే, ఆ సౌండ్ నుంచి ప్రాబ్లం ఉందా అంటే ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. మొత్తం మీద అయితే ఈ ఎముకల ప్రభావం తగ్గినప్పుడు అలా అవుతుంది. ఇదిగో చూస్తున్నాం కదా, ఇది మొత్తం ఉంటుంది కదా, ఇవి పెచ్చులు ఊడిపోతాయి. సర్జరీ అంటే ఏంది, ఇవి పెచ్చులుగా ఊడిపోయిన దాన్ని క్లీన్ చేసి, అంటే మన కార్పెంటర్ చెక్కుతాడు కదా చెక్కను, ఆ విధంగా నీట్గా చెక్కేసి దానిలలో కొన్ని ఐటమ్స్ కెమికల్ను ఫిలప్ చేసి సర్జరీ చేస్తారు. అది నెక్స్ట్ చెప్తాను. దానివల్ల మనకు మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వస్తాయి. అయితే ఇవి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, మనం ఫుడ్ వల్ల, తర్వాత మనం కరెక్ట్గా మన కాళ్ళకు తగ్గ ఎక్సర్సైజులు చేయకపోవడం వల్ల, ఎక్కువ కింద కూర్చొని లేయడం వల్ల, ఎక్కువ మెట్లు ఎక్కే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఈ ప్రాబ్లము. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయంటే ఇంకా తప్పదు, కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. అది వచ్చేసి 2 స్టేజెస్లో ఉంటాయి మోకాళ్ళ నొప్పులు. ఫస్ట్ ఉంది కదా ఇక్కడ, ఇది స్టేజ్ 1. మనకు ఇంతకంటే ఎక్కువ గ్యాప్ ఉంటుంది మామూలుగా. ఫస్ట్ స్టేజ్ 1లో కొద్దిగా గ్యాప్ తగ్గుతుంది. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఇది మొత్తము ఈ బ్లూ కలర్ ఉందా, ఈ బ్లూ కలర్ ఉండేది మొత్తం గుజ్జు అంటారు దీన్ని. అంటే ఇది ఒక రకమైన టిష్యూ. ఏం టిష్యూ, దీన్ని సైనోమియల్ టిష్యూ అంటారు. ఈ సైనోమియల్ టిష్యూ అనేది అంటే ఎముకలలో ఉండే గుజ్జు అనేది అరగడం వల్ల కూడా మనకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అవి 4 స్టేజ్లుగా ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఈ మాత్రం గ్యాప్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ఇలా ఉంటుంది, థర్డ్ స్టేజ్ అంటే ఒకదానికొకటి రాసుకోవడం వల్ల పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఫోర్త్ స్టేజ్లో ఇదిగో ఇది మొత్తం తగ్గిపోయింది చూడండి. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా మనకు, ఇక్కడ బ్లూ కలర్ ఉందా, ఇది గుజ్జు కదా మొత్తం. ఇంకా ఒక్కొక్క వీడియోలో తగ్గిపోతుంది చూడండి, ఒక్కొక్క పిక్లో. ఇది 4th స్టేజ్. అంటే దాదాపుగా మన ఎముకలలో ఉండే గుజ్జు పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు మనకేముంటాయి, నొప్పులు ఎక్కువవుతాయి. ఏం చేస్తాం మనం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు, పెయిన్ కిల్లర్స్ ఇస్తాడు. కాల్షియం పెరగడానికి, విటమిన్ డి పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాడు. అవి వేసుకుంటే ఏమవుతుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాయి. అప్పుడు ఏమవుతుంది, మన కిడ్నీ కూడా ప్రాబ్లంలో పడుతుంది. ఈ మళ్ళీ మోకాళ్ళ నొప్పులు ఏ విధంగా తగ్గాలి, దీనికి 2 రకాలు.
మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినప్పుడు మనకు బ్లడ్ టెస్ట్ చేసి, ఇక్కడ చూస్తున్నారు కదా, మన మోకాళ్ళల్లో ప్లాజ్మా అనేది నింపుతారు. అంటే గుజ్జే ప్లాజ్మా అంటే కూడా. టిష్యూ ఇక్కడ ఉంది కదా, టిష్యూ సైనోవియల్ అనేటువంటి ప్లాస్మా టిష్యూను మన మోకాళ్ళల్లో ఫిల్ చేస్తారు. దీనివల్ల మనకు 1-2 సంవత్సరాలు పెయిన్స్ రాకపోవచ్చు, బట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దీని నుంచి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పెయిన్ కూడా విపరీతంగా ఉంటుంది. లేదు దానికి కూడా మనకు తగ్గలేదు అంటే ఏమవుతుంది, మోకాళ్ళ నొప్పుల ఆపరేషన్. అంటే మోకాలి చిప్పను మారుస్తామంటారు కదా. అంటే ఏంది, ఇప్పుడు ఇందాక మనం చూపించినాం కదా మోకాళ్ళల్లో బ్లూ కలర్ది ఉంది అనేసి. ఇది మొత్తం మన బోన్ డెన్సిటీ వల్ల, విటమిన్ డి లోపం వల్ల, కాల్షియం లోపం వల్ల ఇక్కడ మొత్తం పెచ్చులు లేచిపోంటాయి కదా. వీటన్నింటికి సెకండరీగా ఇట్లా పెట్టేసి ఈ కింద గుజ్జు బదులు కుషన్ లాంటి వేరే ఒక ఐటమ్ను, కెమికల్ను నింపుతారు. దేవుడిచ్చింది మనం పోగొట్టుకొని ఆర్టిఫిషియల్ అనేది తెచ్చిపుట్టుకుంటే ఎట్లయితుంది, కుండల నీళ్లు తాగితే కడుపు మొత్తం చల్లగా అయిపోతుంది, బాడీ మొత్తం కూల్ అవుతుంది. అదే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే ఎంత కూల్ వాటర్ తాగినా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగినప్పుడు ఏమవుతుంది, మన బాడీ ఇంకా హీట్ అవుతుంది. ఇన్ని లక్షలు పెట్టి మీరు ఆపరేషన్ చేయించుకున్న యూజ్ అయితే ఏం లేదు కదా. కొత్త తెచ్చి పెట్టుకున్నాం, ఉంచుకున్నది పోగొట్టుకున్న తర్వాత తెచ్చి పెట్టుకున్నది ఎన్ని రోజులు ఉంటుంది మనతోటి, ఉండదు కదా. మనది మనకుంటే ఎప్పటికీ బాగుంటుంది. సరే, మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే మన క్యూర్ సెల్ అండి. మన మోకాళ్ళల్లో ఉండే గుజ్జు అయినా, ఎముకలు అయినా, ప్లాజ్మా అయినా, సైనోవియల్ అయినా, మనకు విటమిన్ డి తగ్గినా, విటమిన్ కాల్షియం తగ్గినా, బోన్ డెన్సిటీ తగ్గినా మనకి ఇది యూజ్ అవుతుంది. ఇది ఆల్ ఇన్ వన్ సంజీవని, అన్ని రకాల రోగాలకు ఒకటే పరిష్కారం. ఇది మనకి పౌడర్ రూపంలో వస్తుంది. ఇది మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయిన వాళ్ళు కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, బోన్ డెన్సిటీ తక్కువ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నా, ఇది మోకాళ్ళ నొప్పులకు కదా. అంటే గుజ్జు మొత్తం రీఫిల్ కావాలి కదా. అంటే అక్కడ చనిపోయిన గుజ్జు కణాలు మొత్తం బయటకు వెళ్ళిపోయి కొత్త గుజ్జు రావాలి. అంటే ఇది మనం దాదాపుగా 7 to 8 months వాడడం వల్ల మన కాళ్ళల్లో మనకు పోయినటువంటి గుజ్జు మళ్ళీ వస్తుందండి. మన కాళ్ళలో పోయిన గుజ్జు మళ్ళీ వచ్చి అది ఫుల్ఫిల్ అవుతుంది. ఏ విధంగా, మనకు ఈ విధంగా అయిపోయింది కదా, 1, 2, 3, 4. మనకు ఇప్పుడు ఇది క్యూర్ సెల్ వాడితే ఏమవుతుంది, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వస్తాం, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వస్తాం. ఆ తర్వాత మన కాళ్ళల్లో గుజ్జు మనకు కావాల్సినంత ఫుల్ఫిల్ అవుతుంది. కణాలను రిపేర్ చేయడమే కదా మనం చేసేది ఇడ పని. అంటే కణాలను రిపేర్ చేయడం అంటే ఏంది, స్టెమ్ సెల్ థెరపీ. ఈ స్టెమ్ సెల్ థెరపీ చేయించుకోవడం వల్ల, అంటే మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల తక్కువ ఖర్చులో మనకటి ఎటువంటి నొప్పులు లేకుండా, మన కిడ్నీలు ఖరాబ్ కాకుండా, మన లివర్ మీద ఎఫెక్ట్ పడకుండా మనకుండే ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు. సో మన కాళ్ళలో గుజ్జు పెరగాలన్నా, ఎముకలు స్ట్రాంగ్ అవ్వాలన్నా, బోన్ డెన్సిటీ తగ్గాలన్నా ఇది వాడాలి. ఇది వాడండి. 7-8 నెలల మీ కాళ్ళ నొప్పులు 100% తక్కువ అవుతాయి. 99 కూడా చెప్పాను నేను, 100%. ఇంకా లేదు మేము హాస్పిటల్స్కి వెళ్తాము, సర్జరీలు చేయించుకుంటాం అంటే కోపించుకోండి. మీ కాళ్ళు మీరు కోపించుకున్నప్పుడు పక్కన వాళ్ళకి ఎందుకు బాధ, ఆ పెయిన్ ఉండేది మీకే కదా. మీ ఇష్టం, సర్జరీలు చేయించుకుంటారా, లేదు అంటే తక్కువ ఖర్చులో తక్కువ రోజులలో ఈ పెయిన్ మొత్తం తగ్గించుకుంటారా, ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు రమ్య నూకల. మళ్ళీ చెప్తున్నా, పేరు ఐడియా ఉండాలి కదా. థ్యాంక్ యూ.